జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రజలకు ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా ఉండగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టారు ఆయన. గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే విషయంలో అధికారులకు కీలక సూచనలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. గతంలో ఏ ఒక్కరూ చేయని విధంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని, ప్రజల భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో పవన్ కళ్యాణ్ గారు తన మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాల దానిపైనే ఫోకస్ చేశారట. ప్రజలందరికీ సురక్షిత తాగునీరు అందించడం, గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం, ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవడంపై పవన్ కళ్యాణ్ గారు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారట. తమ వైపు నుంచి ఎవరైనా తప్పులుంటే వెంటనే సరిదిద్దే ప్రయత్నం చేయాలని చెప్పారు. అదే సమయంలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారిని తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ గారు కలవనున్నారట. దీంతో ఒక్కసారిగా దద్దరున్నాయట రాష్ట్ర రాజకీయాలు. దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.